దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు యెరికో పట్టణము గుండా, ఆ ప్రాంతము గుండా వెళుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఆ ప్రాంతమునకు వస్తున్నాడని, ఆ ప్రాంతము నుండి వెళ్తున్నాడని తీమాయి కుమారుడగు బర్తలోమెను పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైన ఒక మనుష్యునికి తెలియపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాడేం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు, ఈ దినము నా పరిస్థితిని, నా జీవితంలో నేను అనుభవించుచున్న దుఃఖకరమైన పరిస్థితిని ఈ దినము నువ్వు మార్చివేయాలి, సంతోషంగా మార్చివేయాలి, ఆశీర్వాదకరంగా మార్చివేయాలి. నా జీవితంలో ఉన్న దుఃఖ దినములను నేడు సమాప్తి చేసే నజరేయుడైన యేసు, నా ఎడల నీ కనికరమును చూపు. ఎన్నో దినముల నుండి, ఎన్నో సంవత్సరముల నుండి అతని జీవితంలో ఏలుబడి చేస్తున్న ఒక భయంకరమైన ఒక వ్యాధి కావచ్చు, ఒక అంధత్వం కావచ్చు, ఒక గుడ్డితనం కావచ్చు, ఒక శరీర బలహీనత కావచ్చు, ఒక శరీరంలో ఉన్న వ్యాధి కావచ్చు. నజరేయుడైన యేసు, ఈ గ్రుడ్డి వాడినైనా నా ఎడల నీ కనికరము దిగిరానివ్వయ్యా. దావీదు కుమారుడైన యేసు, కన్నిటిని నాట్యంగా మార్చే యేసు, వ్యాధి నుండి విడిపించి ఆరోగ్యమునిచ్చే యేసు, గ్రుడ్డితనము నుండి విడిపించి పరిపూర్ణమైన కంటి చూపుని దయచేసే యేసు, ఈ దినము నా జీవితంలో ఒక గొప్ప దైవికమైన మేలు చేయమని నిన్ను నేను బ్రతిమలాడుకొనుచున్నానయ్యా. నా ఎడల నీ కనికరము నుంచయ్యా. ఎవరైతే ఈ భూమి మీద కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, కులాలు మీరు పెట్టుకున్నాయే, మతాలు మీరు పెట్టుకున్నాయే, వర్గాలు మీరు పెట్టుకున్నాయే. యేసు నామములో ఏ కులాలు లేవు, యేసు నామములో ఏ వర్గాలు లేవు, యేసు నామములో ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ వర్గము లేదు. ఏ వ్యక్తి అయినా సరే, ఏ మనుషుడైనా సరే, ఏ కుటుంబమైనా సరే, ఏ అధికారైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, యేసయ్యా, యేసయ్యా, ఎన్నో దినముల నుండి నా దేహంలో వ్యాధి చేత బాధపడుతున్నాను, బలహీనత చేత బాధపడుతున్నాను. వ్యాధి నన్ను నలిపివేస్తుంది, వ్యాధి నన్ను కృంగ చేస్తుంది, వ్యాధి నన్ను నడవలేకుండా చేస్తుంది, వ్యాధి నన్ను నిలబడకుండా చేస్తుంది, వ్యాధి నన్ను పైకి లేవనెత్తలేదు, వ్యాధి నన్ను ఎంతగానో కృంగదీస్తుంది, వేదనకు గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది, బంధువులకు గురి చేస్తుంది, తల్లి ప్రేమకు గురి చేస్తుంది, అన్నదమ్ములకు దూరం చేస్తుంది. వ్యాధి నన్ను నలిపివేస్తుంది, వ్యాధి నన్ను కృంగ చేస్తుంది. నజరేయుడైన యేసు, స్వస్థపరిచే యేసు, విడిపించే యేసు, ఆరోగ్యం ఇచ్చే యేసు, నన్ను బాగుపరిచే యేసు, నన్ను నీవు దాటిపోవద్దు. అంతరంగములోంచి రావాలి, హృదయంతరంగములోంచి రావాలి, హృదయంతరంగంలోంచి రావాలి. ఇదిగో నీ జీవితం మోడుబారిపోయిన జీవితమా, నీ జీవితము మోడుబారిపోయిన జీవితమా, నీ జీవితంలో చీకటే ఏలుబడి చేస్తుందా, నీ బ్రతుకంత చీకటితో ఉందా, నీ బ్రతుకంత సమస్యలతో ఉందా, నీ బ్రతుకంత ఇబ్బందులతో ఉందా, నీ బ్రతుకంత కష్టాలతో ఉందా, నీ బ్రతుకంత శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదా? అయితే ఇప్పుడే నీవు నజరేయుడైన యేసు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసు, నా బ్రతుకును జ్ఞాపకం చేసుకో, మోడుబారిపోయిన నా బ్రతుకును జ్ఞాపకం చేసుకో.
చేసుకో. సమాధానం లేని నా బ్రతుకును జ్ఞాపకం చేసుకో. ఇదిగో సంతోషం లేని నా బ్రతుకును జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యం లేని నా బ్రతుకును జ్ఞాపకం చేసుకో. ఆత్మీయ జీవితంలో ఎదగలేని నా బ్రతుకును జ్ఞాపకం చేసుకొని నువ్వు అడగగలిగితే చాలు, నువ్వు వేడుకొనగలిగితే చాలు, నువ్వు మొరపెట్టగలిగితే చాలు. నా యేసయ్య నీ స్వరం వింటూ ఉంటాడు. నా యేసయ్య నీ స్వరం వింటూ ఉంటాడు. నా యేసయ్యకు నీ బాధ తెలుసు. నా యేసయ్యకు నీ కష్టం తెలుసు. నా యేసయ్యకు నీ వ్యాధి తెలుసు. నా యేసయ్యకు తెలుసు నిన్ను ఎలాగ బాగుపరచాలో తెలుసు, నిన్ను ఎలాగ విడిపించాలో తెలుసు, నిన్ను ఎలాగ పైకి లేవనెత్తాలో తెలుసు, నిన్ను ఎలాగ బాగు చేయాలో తెలుసు. యేసు నిన్ను దాటిపోయేవాడు కాదు. యేసు నీ మొరను దాటిపోయేవాడు కాదు. యేసు నీ కన్నీళ్లను దాటిపోయేవాడు కాదు. యేసు నీ ప్రార్థన జీవితాన్ని దాటిపోయేవాడు కాదు. యేసు నీ అంతరంగ చప్పుడును దాటిపోయేవాడు కాదు. యేసు మాట్లాడుతున్నాడు. తన మహిమ కలిగిన స్వరాన్ని విడుదల చేస్తున్నాడు. తన మహిమ కలిగిన స్వరాన్ని విడుదల చేస్తున్నాడు. ఆ వ్యక్తిని రమ్మనండి, ఆ బిడ్డను రమ్మనండి, ఆ సమస్యతో రమ్మనండి, ఆ ఇబ్బందితో రమ్మనండి, ఆ కష్టంతో రమ్మనండి, ఆ ప్రతికూలతో రమ్మనండి. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ స్వరం యేసయ్యకి వినబడ్డాది. నీ బాధ యేసయ్యకి వినబడ్డాది. నీ కష్టము యేసయ్యకి వినబడ్డాది. నీ కన్నీళ్ళ వేదనను నజరేయుడైన యేసు చూశాడు. ఒంటరిగా ఉండి కుమిలిపోతున్న నీ జీవితమును యేసు చూశాడు. ఇది మొదలుకొని నీ జీవితములో ఒక గొప్ప ఘనమైన కార్యమును జరిగించి ఉన్నాడు. ఈ దినము నుండి నువ్వు ఒంటరివి కావు. ఈ దినము నుండి నువ్వు వ్యాధిగ్రస్తురాలు కావు. ఇదిగో యేసు నామములో ఒక మహిమ కలిగిన ప్రభావము నిన్ను అలుముకుంటుంది. ఒక మహిమ కలిగిన శక్తి నిన్ను అలుముకుంటుంది. యేసు అంటున్నాడు, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కంటి చూపు కలిగిన వాడువై వెళ్ళుము. కంటి చూపు కలిగిన వాడువై వెళ్ళుము. యేసయ్య దాటిపోయేవాడు కాదండి. నీ కన్న తల్లైనా నిన్ను దాటిపోయి వెళ్ళిపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను దాటిపోడు. నీ భర్త అయినా కొన్ని సందర్భాల్లో నిన్ను దాటి వెళ్ళిపోవచ్చు, కానీ యేసయ్య వెళ్ళిపోయేవాడు కాదు. నీ తండ్రి అయినా నిన్ను విడిచి వెళ్ళిపోతాడేమో, కానీ యేసయ్య నిన్ను విడిచి వెళ్ళిపోయేవాడు కాదు. నీ పరిస్థితిని దాటిపోయేవాడు కాదు. నీలో ఏలుబడి చేస్తున్న రోగాన్ని దాటిపోయేవాడు కాదు. నీ హృదయ కేక విశ్వాసముతో నింపబడి కేక వేయాలి. నీ ప్రార్థన విశ్వాసముతో దేవుని చెంతకు వెళ్ళాలి. నీ అంగలార్పు విశ్వాసముతో ఉండాలి. ఖచ్చితముగా విశ్వాసముతో ఏ హృదయం అయితే దేవుని తట్టు, ఏ దైవ కార్యము కొరకైతే ఆసక్తితో ఎదురు చూస్తాదో వారి జీవితంలో పరిపూర్ణమైన విడుదల యేసు దయచేసి ఉన్నాడు. యేసు దయచేసి ఉన్నాడు. యేసు విడిపించి ఉన్నాడు. యేసు బాగు చేసి ఉన్నాడు. ఇప్పుడు అతడు గ్రుడ్డివాడు కాదు, చూపు పొందినవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గ్రుడ్డివారు, ఆత్మీయ గ్రుడ్డితనం కలిగిన వాళ్ళు, పరసంబంధమైన దర్శనాలను చూడలేరు. ఆత్మీయ గ్రుడ్డితనం కలిగిన వాళ్ళు పరసంబంధమైన దర్శనాలు చూడలేరు. అపోస్తులు వారు గ్రుడ్డివారు కాదు. వారు ఎటువంటి వారంటే హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు ఎటువంటి చూపు కలిగిన వారంటే, మేము అదృశ్యమైనవి చూచుచున్నాము. అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యమైన వాటిని మనలో ఉండి
చూపించే దేవుడై ఉన్నాడు. అభిషేకించబడిన ప్రతి ఒక్కరు కూడా అయ్యా పరసంబంధమైన దర్శనములను చూచుటకు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరసంబంధమైన దర్శనములు నేను కనుటకు కృప చూపండి అయ్యా. అదృశ్యమైన వాటిని చూచుటకు కృపలో ఈ మట్టి ఘటమును జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే విశ్వాస హృదయముతో అడుగుతారో నిశ్చయముగా అదృశ్యమైన వాటిని చూచుటకు మహిమ కలిగిన అభిషేకం మీకు కృపనిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.